దెబ్బ తగిలిందనుకో, పేరు లేని జబ్బుకి పెన్నేరు మందు అంటారు. పెన్నేరు అనే ఆకు రసం తీసిపోయి కానీ వెంటనే మండుతుంది, కొంచెం హార్డ్‌గా ఉంటది. కానీ వెంటనే మాడిపోద్ది. అలాగే ఉత్తరేణి ఉంది కదా! ఉత్తరేణి పసరు పిండినా తగ్గిపోతది. ఆ నోరు పొక్కిందనుకోండి, కొంచెం ఈతాకులు నమిలితే తగ్గిపోతది. ఇలాగా చాలా రకాలైనవి. ఇప్పుడు పిల్లలు పుట్టలేదు, మెన్సెస్ అంటున్నారు. జమ్మి ఆకు ఒకరోజు తీసుకుంటే రసం, అది ముట్టుకూటు నొప్పులనేవి పోతాయి. ఓకే మేడం. అంటే ప్రతి ఒక్క ప్లాంట్‌కి కూడా దానికి సంబంధించి కొన్ని మెడిసినల్ గుణాలనేవి ఉంటాయి దాంట్లో. దానికి ఏది ఉంటాయనేది మనం కనుక్కోలేదు గానీ, ప్రతి మొక్క మెడిసిన్ గుణాలు ఉంటది. ఒక గురువు గారు శిష్యులని అంటే అందరిని పంపించి ఏదైనా పనికిరానిది ఒకటి తీసుకురండి. చాలామంది చాలా తీసుకొచ్చాడు. ఒకడొచ్చి గురువుగారు "నువ్వేం తేలేదేంటండి?" "నాకేం కనపడలేదంటాడు." అప్పుడు అతన్ని పాస్ చేశాడు అతను. అంటే పనికిరానిదంటూ ఏదీ లేదు సృష్టిలో. సృష్టి అనేది సమన్వయంతో నడుస్తుంది కాబట్టి మనం దాన్ని అంటే అర్థం చేసుకోవాలి అనేది అన్నాను.